విశాఖ మౌనిక హత్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఘటన. కథలో ట్విస్ట్లన్నీ ఒక ఎత్తైతే రవీంద్ర రాసిన స్క్రీన్ ప్లే రైటింగ్ మాత్రం పోలీసులని అవాక్కయ్యేలా చేసింది. నా ఇంట్లోనే హత్య చేసా, ఫ్రిడ్జ్ లో డెడ్ బాడీని దాచా, తలా చేతులను మాత్రం ట్రాలీ బ్యాగ్ లో తీసుకెళ్లి తగలబెట్టేశా. ఇదే పోలీసులకు రవీంద్ర మొదట చెప్పిన మాటలు. ఇదంతా నిజమని పోలీసులు కూడా నమ్మేశారు. కానీ సీసీటీవీ విజువల్స్ పోలీసులను మరో కథను వెతుక్కుంటూ వెళ్లేలా చేశాయి. రవీంద్ర ది కిల్లర్ అసలు స్టోరీని బయట పెట్టించాయి. విశాఖ మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు రవీంద్ర తన ఇంట్లోనే మౌనికను హత్య చేశాడని తొలుత భావించారు పోలీసులు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కొంత భాగాన్ని ట్రాలీ బ్యాగులో తరలించాడని, మరికొన్ని శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో దాచినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ కోణంలోనే దర్యాప్తును కూడా ప్రారంభించారు. కానీ సీసీటీవీ విజువల్స్ పరిశీలించినప్పుడే వారికి విస్తుపోయే విషయం తెలిసింది. గాజువాక ఎల్వి నగర్ లోని రవీంద్ర ప్లాట్ సీసీటీవీ విజువల్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని నిఘా కెమెరాలను పోలీసులు పరిశీలించగా అందులో ఎక్కడా మౌనిక వచ్చినట్టు ఆధారాలు లభించలేదు. దాంతో పోలీసులకు మరో అనుమానం వచ్చింది. అసలు ఇంటికే రాకుండా రవీంద్ర ఫ్లాట్ లో మౌనిక ఎలా హత్యకు గురవుతుందని ఆలోచించడం మొదలుపెట్టారు. దాంతో అతడు ఏదో దాస్తున్నాడని భావించారు పోలీసులు. వెంటనే రవీంద్రను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవీంద్రను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా 3 రోజుల పాటు విచారించిన గాజువాక పోలీసులు విస్తుపోయే నిజాలను రాబట్టారు. రవీంద్ర అసలు మౌనికను తన ఇంటికే తీసుకు వెళ్లలేదని పోలీసుల కస్టోడియల్ విచారణలో తేలింది. మార్చి 29న మౌనికను రవీంద్ర తన రూమ్ కు బదులు స్నేహితుడి ఫ్లాట్ కు తీసుకువెళ్లాడు. రవీంద్ర స్నేహితుడు ఆ రోజు ఉదయం 7 గంటలకే విధులకు వెళ్లడంతో అతని ఇంటి తాళాలు తీసుకుని మౌనికతో కలిసి అక్కడికి వెళ్లాడు. తన ఫ్లాట్ కు తీసుకువెళ్తే చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందని రవీంద్ర భావించాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి మౌనిక గట్టిగా అరవడంతో రవీంద్ర ఆమె నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మోకాలితో గొంతుపై బలంగా నొక్కడంతో మౌనిక మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉంచి తన ఫ్లాట్ కి వెళ్లి పెద్ద ట్రాలీ బ్యాగ్ తీసుకొచ్చాడు. అందులో మృతదేహాన్ని కుక్కి బ్యాగ్ తో సహా తన ఫ్లాట్ కు తిరిగొచ్చాడు రవీంద్ర. ఆన్లైన్లో కత్తులు, వైపర్, డస్ట్బిన్ కవర్లు కొనుగోలు చేసి బాత్రూంలో మౌనిక చేతులు, తల భాగాలను వేరు చేశాడు. అనంతరం మొండాన్ని ఫ్రిడ్జ్ లో దాచి కాళ్లను గోనె సంచిలో మూటగట్టాడు. ఆపై తల, చేతులను ట్రాలీ బ్యాగులో పెట్టి ధారపాలెం సమీపంలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి తగలబెట్టాడు. అనంతరం తన ఇంటికి వచ్చి సోదరుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అతడు ఇచ్చిన సలహాతో చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. రవీంద్రను ఇప్పటికే 3 రోజులు విచారించిన పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. అసలు రవీంద్ర ఒక్కడే మౌనికను హత్య చేశాడా, లేక మరెవరైనా సాయం చేశారా? రవీంద్ర స్నేహితుడికి హత్యతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా అనేక ప్రశ్నలను రవీంద్ర ముందు సంధించనున్నారు పోలీసులు. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులతో సంచలనం రేపుతోన్న మౌనిక హత్య ఘటన ఇకపై మరెన్ని మలుపులు తిరుగుతుందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.